వాక్యం సెలవిస్తా ఉంది, మనుషులందరూ కూడా మంచి వాళ్ళే. ఒక మనిషిని దేవుడు కలగ చేసినప్పుడు పవిత్రంగా దేవుడు కలగ చేశాడు. ఏ ఒక్కరిని కూడా పాపినిగా దేవుడు కలగ చేయలే. ఏ ఒక్కరిని కూడా దేవుడు శాపముతో కలగ చేయలే. ఆదాముని హవ్వని కలగ చేసినప్పుడు వారిని నీతిగా కలగ చేశాడు, పరిశుద్ధంగా కలగ చేశాడు, యథార్థంగా దేవుడు కలగ చేశాడు, భక్తిగా దేవుడు కలగ చేశాడు. వినండి, మనుషునిలో అపవాది దూరి వారిని పాపులుగా మార్చి ఉన్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇబ్బంది గల కారణము నువ్వు అనుకుంటున్నావేమో, నా పిల్లలండి, మా మమ్మీ అండి, మా డాడీ అండి, మా ఇరుగు పొరుగు వారండి, బంధువులండి, వారండి, వీరండి, వారి మాట విన్నానండి, వీరి మాట విన్నానండి. ఒక మాట చెప్తాను వినండి, ఎవరి మాటో విన్ను నష్టపోయావు కదా, అది నీ బుద్ధిహీనత. వాళ్ళ వల్ల నేను నష్టపోయాను, వీరి వల్ల ఎవరి వల్ల నువ్వు నష్టపోవు. నీ జీవితంలో నష్టానికి గల కారణము నువ్వు ఎవరో మాటలు వింటున్నావు, పాడైపోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు.